సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ యొక్క ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు అందరూ మీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి శ్రీ విశారదన్ మహారాజ్ గారు, ప్రజాప్రతినిధులు, మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ టైంలో, ఇది మహాభారత యుద్ధం అయ్యే ముందు ఎవరి యొక్క కుటిలము చాకచక్యము మనందరికీ తెలుసు. మహాభారత యుద్ధంలో శకుని పాండవులకు సహాయం చేస్తున్నట్టు కనబడతాడు కానీ పాండవులని కాదు, కౌరవులకు సహాయం చేస్తున్నట్టు అందరికీ మనకు అర్థమవుతుంది. కానీ కౌరవ వంశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఆ యొక్క శకుని మామ. అట్లానే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీసీ జాతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి అటువంటి శకుని లాంటి మన ముఖ్యమంత్రి మనకు దొరికిండు. ఎందుకు అనంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 2023లో ఎన్నిక అయింది, గవర్నమెంట్ ఫామ్ అయింది. మనకు జనగణన చేస్తాము, ఒక చట్టబద్ధంగా చేయాలని మేము వారికి ఎన్ని సూచనలు చేసినా, ఒక డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసినా, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342A3 కింద ఫస్ట్ టైం పార్లమెంటు 2021లో స్టేట్ లెజిస్లేచర్స్కి పవర్ ఇచ్చింది. కాబట్టి దాని కింద ఒక చట్టం చేస్తే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీరెవరై మా పర్సనల్ డేటా తీసుకోవడానికి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదు, లేకపోతే ఇంకే అగ్రవల్లాల వారు కూడా వ్యతిరేకించేవారు కాదు. చట్టానికి బద్దుడై ప్రతి ఒక్కరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ మా కొంపలు మునుగుతాయో అని చట్టం చేసి ఇచ్చినా కూడా చట్టాన్ని కనీసము పరిశీలించకుండా అది ఏదో ఒక మరి బీసీ జాతులను ఒక 10% తగ్గించి అగ్ర కులాల వారిని ఒక 10% పెంచి ఏదో ఒక కులగణన జరిగిన తర్వాత మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఎట్లా ఇస్తామనేది వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. అప్పుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరు మాట అన్నారు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, సొల్యూషన్ మేమెందుకు చెప్పాలా, మీరు ఇంప్లిమెంట్ చేయాలని ఆ తర్జంబాలను జరుగుతున్న సందర్భంగా నేను ఫిబ్రవరిలో వాళ్ళకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఒక డ్రాఫ్ట్ యాక్ట్ని చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో అన్ని పార్టీల వాళ్ళు పిలిచి అప్పుడు సీనన్న కూడా వచ్చినాడు. సో వాళ్ళకి అసలు ఎవరికి ఏ రాజకీయ నాయకునికి అర్థం కానప్పుడు, అంటే రాజ్యాంగం అంత అవగాహన వాళ్ళు చదివి ఉండరు కాబట్టి, తమిళనాడు యాక్ట్ చదవలేదు కాబట్టి, ఆర్టికల్ 31B 31C 9th షెడ్యూల్ ఏంటిదో, తమిళనాడులో ఎట్లా రిజర్వేషన్స్ అవుతున్నాయో వాళ్ళు అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి ఆ రోజు అంత అర్థం కాలేదు. బట్ అయినా మా మేధావులందరూ తిరుమలి కానీ, ప్రొఫెసర్ మురళీ మనోహర్ కానీ వీళ్ళందరూ కూడా ఇదొక్కటే మార్గమని ఆ రోజు వాళ్ళు గట్టిగా సమర్థించడము. దాని తర్వాత గవర్నమెంట్ ఆ రకం కూడా పట్టించుకోకుండా ఆ నోట ఈ నోట 3-4 ఈ వెబినార్స్ పెట్టి బహుళ ప్రచారమైనాక ముఖ్యమంత్రి గారు ఆ యాక్ట్లు తెప్పించుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మనకు ఈ 2 యాక్ట్లు తయారు చేసినాడు. ఏది పంచాయత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, తర్వాత ఎంప్లాయ్మెంట్లో 42% ఓబీసీకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఇచ్చినాడు. ఏది బిల్ నెంబర్ 3 ఆఫ్ 2025, లోకల్ బాడీస్లో బిల్ నెంబర్ 4 ఆఫ్ 2025. ఈ 2 బిల్లులు 3 and 4 ఎప్పుడు చేసినారు మనకి? ఇది మార్చిలో చేసినారు. మార్చి 2025లో ఈ 2 బిల్లులు పాస్ చేసినారు. ఈ 2 బిల్లులు అన్ని పార్టీలు సమర్థించినాయి. బీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది, ఎంఐఎం చేసింది, అన్ని పార్టీలు సమర్థించినాక మరి ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయి, లేకపోతే బీజేపీ మా పార్టీ అధ్యక్షుని దగ్గర పోయి కానీ, లేకపోతే 230 మంది ఈ యొక్క ఇండియా గఠబంధన్ ఎంపీలు కానీ మరి లోకసభలో కానీ రాజ్యసభలో కానీ లేవనెత్తిన పాపాన్ని పోలేదు.
ఖాళీ జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నాలు చేసుకొని వచ్చినారు. అది సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కులగణన చట్టబద్ధంగా తయారు చేయడానికి సిద్ధంగా లేరు. పోనీ ఈ యొక్క మేము ఒక చేసి క్రెడిట్ అంతా మాకే రావాలా, ఎదుటి పార్టీ వాళ్ళని బదనాం చేయాలని ఈ 2 బిల్లులు పాస్ చేయించుకొని గవర్నర్ ఆమోదం పొందించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపినారు. కానీ అక్కడ ఎటువంటి యొక్క చిత్తశుద్ధి కానీ మంచి ప్రయత్నం కానీ చేయలేదు. చేయకపోతే రోజు రోజు గడిచిపోతూ ఉంటే ప్రెషర్ పెరుగుతూ ఉంటే సరే కులగణన చేసిండ్రు, అది బయటకు వచ్చింది. దానికి ఒక డెడికేటెడ్ కమిషను, 1 మ్యాన్ కమిషను, దానికి ఒక జస్టిస్, ఒక పోస్ట్ మార్టం చేయడానికి ఇంకొక కమిటీ, 3 కమిటీలు వేసి కాలయాపన చేసినారే. కానీ ఒక సింపుల్గా ఇది 9వ షెడ్యూల్లో అంటే ఆర్టికల్ 31 ఏదైతే 31B కింద రాజ్యాంగమైన భద్రత ఎట్లా వస్తుందంటే తెలుగులో నేను చదువుతానది. 9వ షెడ్యూల్లో పేర్కొన్న ఏ చట్టము లేదా నియమాలు లేదా వాటిలోని ఏ నిబంధన అయినా కూడా ఈ భాగంలో పేర్కొన్న హక్కులతో విరుద్ధంగా ఉందనే కారణంగా లేదా ఆ హక్కులను తీసివేసిందని మా హక్కులను తీసివేసిందని ఇవాళ అగ్రకులాల వారు లేదా తగ్గించని కారణంగా చెల్లనిదిగా భావించబడదు, చెల్లనిదిగా మారదు. కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన ఏ తీర్పు, ఉత్తర్వు లేదా డిగ్రీకి విరుద్ధంగా ఉన్నప్పటికీ సంబంధించిన చట్టబద్ధత వాటికి సవరించే లేదా రద్దు చేసే అధికారానికి లోబడి పైన పేర్కొన్న చట్టాలు నియమాలు చెల్లుబాటు కలుగుతాయి. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 31B ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ ఇటువంటి యాక్ట్ని 31C కింద చేయాల. 31C కింద ఇటువంటి యాక్ట్ని తయారు చేసి అది రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం పొందితే అది రాజ్యాంగ భద్రత వస్తుంది. బట్ ఇది ఇటువంటి 31C కింద చేసింది ప్రొసీజర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అక్కడ యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేసి ఉభయ సభల ముందు ప్రవేశపెట్టి ఉభయ సభలు కూడా ఓకే అని తమిళనాడు తరహాలో ఓకే అంటే అప్పుడు రాష్ట్రపతికి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు 9th షెడ్యూల్లో వెళ్తే ఇది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం కాదు, బేసిక్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం కాదు. అది ఈడబ్ల్యూఎస్ కేసులో ఆల్రెడీ డిసైడ్ చేసినారు, సామాజిక న్యాయం బేసిక్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం కాదని. కాబట్టి ఇది మనకు 100కి 100 బాళ్ళు నిలుపుకునేటువంటి ఒక చట్టం. కానీ ఇటువంటి చట్టం చేయకుండా ఇప్పుడు ఆ రోజు ఏదైతే కేసీఆర్ ఏదైతే తప్పితం చేసిండో మనకు 34% ఉన్న రిజర్వేషన్స్ని అప్పుడు అప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్లో ఆ ఎలక్షన్స్కి వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే మీరు 50% పరిధి మించకుండా ఎలక్షన్స్ జరుపుకోవాలి, లేకపోతే ఎలక్షన్స్ జరపడానికి వీలు లేదని స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పుడు అప్పుడు ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ఎమెండ్ చేసుకొని ఏమెండ్ చేసుకున్నారు, అది ఆ సెక్షన్ 285 అనే ఒక పంచాయతీరాజ్ యాక్ట్ని ఎమెండ్ చేసుకున్నారు. 285 కేసీఆర్ గారు ఏమేమి ఎమెండ్ చేసుకున్నారు, ఇది ఏదైతే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ 50% అప్పర్ సీలింగ్ లిమిట్ దాటకూడదని నిబంధనలు ఉన్నాయో, కాబట్టి 50% దాటి ఎలక్షన్స్ చేస్తే అవి చెల్లయి, కాబట్టి మేము 50% దాటకుండా ఎలక్షన్స్ జరుపుకుంటామని 285 కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్సెప్షన్ కింద మేము 50% దాటొచ్చు, ఈ 50% లిమిట్ మేము ఎక్సెప్షనల్ కేసు తీస్తున్నామని ఒక 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్కి పంపినారు. అవి పెండింగ్ ఉన్నాయి. ఇది ఈ యొక్క బిల్లులు కానీ బిల్లులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర 9th షెడ్యూల్కి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు ఈ ఆల్రెడీ ఈ యొక్క కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ చట్టం ఉన్నా కూడా 50% దాటి రిజర్వేషన్స్ కల్పించినారో అవన్నీ సవరించుకొని 50% లోపే మీరు ఎలక్షన్స్ జరుపుకోవాలని 2010లోనే జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంద్రసాని బేస్డ్ ప్రకారం ఇచ్చిండ్రు. తర్వాత మహారాష్ట్రలో కిషన్ రావు గౌలీ కేసులో కూడా ఎలక్షన్స్ జరిగినా కూడా బీసీ రిజర్వేషన్స్ కొట్టివేస్తూ మీరు జనరల్గానే ఎలక్షన్స్ జరపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఇంత క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏ రకంగా మనం బీసీలను మోసం చేయడానికి అడుగడుగున దగా చేయడానికి ముందుకు వెళ్తూ ఈ GOMS నెంబర్ 9 ఇచ్చినారు. 9 ఇస్తే మన బీహార్లో కులగణన జరిగింది, చట్టం చేసినారు. ఇట్లే
వీళ్ళు 9th షెడ్యూల్ పెట్టలేదు. వాళ్ళు అసెంబ్లీనే పాస్ చేసి వాళ్ళు చట్టం చేసినారు. చట్టం ఎంత చేసినారు? ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు 25%, బ్యాక్వర్డ్ క్లాసెస్లకు 18%, తర్వాత ఎస్సీలకు 20%, ఎస్టీలకు 2%, మొత్తం 65% యాక్ట్ ద్వారా, బీహార్ రిజర్వేషన్స్ యాక్ట్ ద్వారా చేసినారు 23. అది బీహార్ హైకోర్టులో వేస్తే ఇది ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010కు వ్యతిరేకము అని ఆ జడ్జిమెంట్ను ఉల్లేఖిస్తూ బీహార్ హైకోర్టు కొట్టివేస్తే, బీహార్ గవర్నమెంట్ అప్పీల్ చేసింది సుప్రీంకోర్టులో. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కూడా అప్పీల్ చేసింది. ఇది పెండింగ్ ఉన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో. ఆ బీహార్ హైకోర్టు జడ్జిమెంట్ మీద ఏ రకమైన స్టే ఇవ్వలేదు. నేను తమిళనాడు యాక్ట్ తెప్పించి ఏ రకంగా ఆల్ పార్టీ రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ముందుకు వెళ్ళాలో అని వాళ్లకు ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినా కూడా వాళ్లకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ యొక్క తమిళనాడు యాక్ట్లో తర్వాత చేసుకోలేకుండా పోయింది అది. కాబట్టి ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏంటిది అంటే, ఇది ఎట్టి పరిస్థితులలో మీరు విశారదని వెళ్ళిపోయినాడు, రేపటి వరకు వేచి చూడవలసిన అవసరం లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఈ యొక్క జీవో స్టే అవుతుంది. స్టే అవుతే ఒక్క రోజు ఎందుకు మనము వేస్ట్ చేసుకోవాలా? ఆయన బ్రదర్ కరెక్ట్, రేపటి వరకు ఆగవలసిన అక్కర్లేదు. ఈ రోజే మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో ఈ రోజే మనం నిర్ణయించుకోవాలా. ఈ సందర్భాలలో నేను మధ్యప్రదేశ్లో ఒక సలహా ఏమిచ్చినానంటే, ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు జనాభా ప్రాతిపదిక మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి. బీసీలకు అక్కడ 14% ఉంది. 14% ఉంది కాబట్టి మొత్తం కలిసి 50% ఉంది. ఈ 100% సీట్లని బీసీ ఎస్సీ ఎస్టీలు మీరు పంచుకోండి. ఒక మండలి మీరు ఒక యూనిట్ పెట్టుకోండి. మండల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ మండల్లో ఎవరి జనాభా ఎంత ఉందో ఆ మండల్లో ఆ ఊర్లన్నీ పంచుకోండి. ఎస్సీలకు వాళ్ళ రిజర్వేషన్స్ పోగా ఇంకా కొంత ఎక్కువ ఇవ్వండి వారికి. ఎందుకంటే మనం అంత ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళది, అగ్రకులాల వాళ్ళ యొక్క ఎవరైతే మన హక్కు ఇన్ని ఏండ్లు అనుభవించినారో వాళ్ళ హక్కుని మనం అనుభవించాలి. అవి మనం గెలుచుకోవాలంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండల్స్ పెంచుకొని పెద్ద మనుషులు, నేను కూడా వస్తాను, శ్రీనివాస్ ఉన్నాడు. ఇప్పుడు శ్రీనివాస్కి మేము ఎందుకు వస్తున్నాం, ఆయన పార్టీ తరఫుకెళ్ళి పెడుతున్నాను కాదు, లేకపోతే వాళ్ళ పార్టీ సపోర్ట్ ఉండి పెడుతున్నాడని కాదు, మేము నమ్మమది. ఎందుకు పార్టీ అధినాయక మా బీసీలు కాబట్టి, వాళ్ళ రక్తంలో బీసీ రక్తం ఉంది కాబట్టి, బీసీ జాతి యందు వాళ్ళకు ఒక నియమ నిబంధన ఉంది కాబట్టి, మంత్రి ఉన్నా ఏ స్థానంలో ఉన్నా కూడా బీసీలకు ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ అని అంటే ఒక నమ్మకము, ఒక ఆశ ఉంది. కాబట్టి రేపు ఆయన విశారదన్ అన్నట్లు శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు మనమందరం కలిస్తే బీసీలను పార్టీ పెట్టుకుంటే మనకు కోట్లు అక్కర్లేదు. ఇప్పుడు రెడ్లకు, కమ్మోళ్లకు, కాపోళ్లకు ఉన్నట్లు మనకిచ్చే కదా మన ఓట్లు కొనుక్కునేది. మన ఓట్లు మనం వేసుకోవడానికి మనకు కోట్లు అక్కర్లేదు కదా. మన ఓట్లు మనం ఇప్పుడు 100 మంది ఉన్నాము, ఒక్క శపథం చేయండి, నా ప్రాణం ఉన్నంత వరకు ఏ అగ్రకులాని వానికి ఓటు వేయను అని ప్రమాణం చేయండి. అది మన ప్రాణం ఉన్నంత వరకు ఏ అగ్రకుల వ్యక్తికి నేను ఓటు వేయను. మీరు బీజేపీలో పనిచేయండి, బీఆర్ఎస్లో పనిచేయండి, కాంగ్రెస్లో పనిచేయండి, ఓటు దగ్గర ఇవాడు అబ్బా చూడడు. కాబట్టి ఓటు మాత్రం వేయని రోజు ఆ రోజు మార్పు వస్తుంది ఖచ్చితంగా. కొంతమంది గమ్మన చూస్తున్నారు అంటే ధైర్యం లేదా, దమ్ము లేదా, బీసీల ఎంత భక్తి లేదా, ఎందుకు గట్టిగా ప్రమాణం చేయరు? ఈరోజు నేను అగ్రకులానికి ఓటు వేయను ఎందుకు ప్రమాణం చేయరు? ఒకసారి అందరం ప్రమాణం చేద్దాం. అగ్రకులాల వారికి ఈ రోజే విప్లవం స్టార్ట్ కావాలి. అది స్టార్ట్ అవుతేనే ఈ యొక్క మార్పు మొత్తం ఒక తెలంగాణలో ఈ యొక్క విప్లవం స్టార్ట్ అయ్యి మొత్తం భారతదేశంలో ఇది పాకాల. మనకంటే ఇప్పుడు బీహార్లో ఇంకా ఎక్కువ చైతన్యం ఉంది. బీహార్లో 10,000 2 కోట్ల మందికి ఇచ్చినా కూడా అక్కడ అంత ఈజీగా ఈసారి ఓట్లు కొని
మనం అక్కడ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అంత ఈజీగా బీజేపీ గెలవడానికి లేదు. ఎక్కడైతే మధ్యప్రదేశ్లో ఆయన బీజేపీ గవర్నమెంట్ని బీసీని ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఆయన 9th షెడ్యూల్ కాకుండా ఒక తప్పుల తడకతో ఇస్తే తిడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు మన వర్గానికి చెందినవాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే అంటే అది అంటరాని సీట్. అది మనవాడు అవుతే చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అగ్రకులపోడు. అంటే మన వాళ్లకు అధికారానికి అర్హత లేదా? మనకి ఎక్కడ ఉన్నా కూడా మనల్ని అసలు ఏలనియరు, మనం అభివృద్ధి కానియరు. వాళ్ళ రక్తంలో ఉంది, వాళ్ళు ఓర్చుకోలేరు. కాబట్టి ఆ పౌరుషం మనలో కూడా ఉండి మనకు ఈసారి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ, పంచాయతీ బోర్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు తమిళనాడులో లోకల్ బాడీస్ మొత్తం వాళ్ళే, అసెంబ్లీ తర్వాత లోక్సభ రాజ్యసభ సీట్లన్నీ వాళ్ళే. ఆ రకంగా సామాజిక చైతన్యం వచ్చి, సామాజిక విప్లవం వచ్చి మన సీట్లు మనం గెలుచుకున్నప్పుడే అప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, బీసీలు పాలకులు అవుతారు. రిజర్వేషన్స్ వాళ్ళు కోరాలి కానీ మనం కాదది. రిజర్వేషన్స్ వాళ్ళు కోరాలి. ఏమిస్తారు? బిచ్చం అడిగినట్లు 42% ఇస్తారు, విద్యా ఉద్యోగాలు ఇస్తారు. మనమే ఉద్యోగాలు ఏదో చేతి పనులు చేసుకోవాలా, వాళ్ళేమో రాజ్యమే లేదు. వాళ్ళ జన్మ హక్క, పనిచేసేది మన డ్యూటీయా ఇది? మనకు మైసూరులో ఫస్ట్ సాహు మహారాజు 50% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు బ్రాహ్మణులు గుసగుసలు పెట్టుకొని మనం రిజర్వేషన్స్ అడగాలని అన్నారు. తమిళనాడులో పంచాయతీరాజ్ యాక్ట్లో రిజర్వేషన్ సిద్ధం. వెంటనే మీరందరూ కొడితే అమర నివాళి ఇచ్చే నేను కూర్చోడానికి కూడా సిద్ధం.